ఛానల్ వైజాగ్ ట్విన్స్ అఫీషియల్. దిస్ ఇస్ ప్రియా అండ్ ప్రియాంక. అదేంటక్క ప్రియా లేదు అని అనుకుంటున్నారా, ప్రియా అక్క లేదు అనుకుంటున్నారా? ఎస్, ప్రియా అక్క లేదు. ఎందుకంటే అక్కకి అంటే మా అక్క వర్క్ చేస్తుంది కాబట్టి తనకు అసలు టైం ఉండడం లేదు. వర్క్, ఇంటికి రావడం, కొంచెం పడుకోవడం, తినడం. సో పాపం చాలా బిజీ అయిపోయింది. ఆబ్వియస్లీ బిజీ లైఫ్. అండ్ అలానే ఓ శివ హాయ్. సో ప్రియాకి యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్స్ కాబట్టి తనకి ఇంకా డే టైంలోనే ఆబ్వియస్లీ పడుకుంటుంది కాబట్టి సో తనకి అవ్వడం లేదు. ఎవరైనా సరే వర్క్ చేశారంటే ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది చాలా బిజీ అయిపోతుంది. నాకు ఆ బిజీ లైఫ్ కావాలనుకుంటున్నాను కానీ నేను ఖాళీగా ఉన్నాను. నాకు అసలు నచ్చట్లేదు ఇది. కానీ నేను ఇప్పుడు వర్క్కి చేద్దామన్నా వెళ్దామన్నా మమ్మీ అలౌ చేయడం లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే అక్కది పెళ్ళి, దట్టు 1 month టైం మాత్రమే ఉంది, ఫిబ్రవరి కాబట్టి. ఇప్పుడు మనకి డిసెంబర్ కాబట్టి డిసెంబర్ టు ఫిబ్ ఓన్లీ 1 month గ్యాప్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు నేను కూడా ఒకవేళ జాబ్ జాయిన్ అయినా లేదంటే ఇంకేదైనా వర్క్లో బిజీగా ఉన్నా సో పెళ్లి పనులు చూసుకోవడం చాలా కష్టమైపోతుంది. మమ్మీ వాళ్ళు మాత్రమే మేనేజ్ చేసుకోవాలంటే లిటరలీ చాలా కష్టం. అండ్ తమ్ముడు ఏమైనా చేద్దామంటే తమ్ముడు ఇప్పుడు ప్రెసెంట్ 10th కాబట్టి అస్సలు అవ్వదు. వాడు స్కూల్కి వెళ్ళాలి. సో 10th అనేది తెలిసిందే మనకి మెయిన్ పాయింట్ అనమాట మన కెరియర్కి. సో వాడు స్కూల్కి వెళ్ళిపోవాలి. అండ్ ప్రియా ఈ టైంలోనే వర్క్ జాయిన్ అయింది. అండ్ తేజ కూడా ఆబ్వియస్లీ బిజీగా ఉన్నాడు, తనకు కూడా ఎందుకంటే వర్క్ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ బిజీ అయిపోయారు. సో ప్రెసెంట్ ఏవైనా పనులు చేయాలి అన్నా కాదు, ఆబ్వియస్లీ చేయాలి. ఇంకా మా అక్క పెళ్ళి అంటే మనమే ఉండాలి కదా మొత్తం అన్ని పనులు అయినా సరే దేనికైనా. అండ్ సో ప్రెసెంట్ ఫస్ట్ మనకు వచ్చేసి ఏంటి కావాలి, ఇంపార్టెంట్ పెళ్ళి చేయాలి అంటే ఫస్ట్ మన మైండ్లో వచ్చేది మండపం, ప్లేస్ అంటే ఫంక్షన్ హాల్. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మా దగ్గర మేము ముహూర్తాలు కొంచెం లేట్గా పెట్టించాం కాబట్టి మన దగ్గర చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది. సో ఈ టైంలోనే చాలా అప్పటికి వెళ్ళి వెతుకుతున్నాం, అంటే సెట్ అవ్వాలి, నచ్చాలి కదా. సో మండపం అయితే నేను నాకు నచ్చిందే చూస్ చేసుకుంటున్నాను. పెళ్ళి వాళ్ళదే బట్ ఇక్కడ నచ్చినవన్నీ నాకు నచ్చినట్టే చేస్తున్నారు. అంటే మా అక్క అండ్ బావ అంతే మంచోళ్ళు అని లైక్ నాకు నచ్చినట్టు ఎగ్రీ అవుతున్నాను. లేలే వాళ్ళకి నచ్చినట్టే అన్నీ చేస్తాను నేనైనా. సో దట్టు మనకి ఫిబ్రవరి అంటే తెలిసిందే, ఫెబ్ అంటే మ్యారేజ్ సీజన్ మన తెలుగు వాళ్ళకైతే. సో మండపాలు దొరకాలన్నా ఫంక్షన్ హాల్స్ అన్నీ ఈ పాటికి చాలా వరకు యాక్చువల్లీ మాకు నచ్చింది ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోతున్నాయి. అండ్ నేనైతే మమ్మీ వాళ్ళందరూ అంటే ప్రియా వాళ్ళ ఎంగేజ్మెంట్కి చాలా పెద్ద వర్షం పడింది. సో దాన్ని బట్టి సో నేను చేస్తున్నా అంటే నా ప్లానింగ్ వెడ్డింగ్కి వేరేలాగా ఉంది అండ్ మా ఇంట్లో వాళ్ళ ప్లానింగ్ అందరిది వేరేలాగా ఉంది. సో అంటే అంటారు కదా, ఏ అడ్డంకులు రాకుండా పెళ్ళి చాలా బాగా అవ్వాలి, ఎవరైనా అదే అనుకుంటాము మేము. అండ్ ఆబ్వియస్లీ మీరు కూడా అదే అనుకుంటారు. సో ఏ అడ్డంకులు రాకుండా పెళ్ళి అయితే చాలా బాగా అవ్వాలి. అండ్ అందులో నా వర్క్ ఎంత అవుతుందో, నా వర్క్ అయ్యే కన్నా ఎక్కువే మొత్తం అంతా దాన్ని ఏమంటారు తెలుగులో, ఎఫర్ట్స్. తెలుగులో తెలియదు కానీ ఎఫర్ట్స్ అయితే మాత్రం పెడతాను. నా శ్రేయ కృషి తయారు చేస్తాను, తెలీదు. సో ఐ గివ్ మై బెస్ట్. అండ్ ప్రెసెంట్ అయితే నేను మమ్మీ వాళ్ళందరూ కలిసి జస్ట్ కొంచెం అన్నీ చూడడానికి వెళ్తాము, ఏ మండపం బాగుంటుందో ఏంటో. తేజ వాళ్ళందరూ చూసారు, ఒకసారి మేము కూడా వెళ్ళి చూసి సెలెక్ట్ చేస్తాము. సో తర్వాత మళ్ళీ ప్రియాకి కూడా చూపిస్తాం. సో తను కూడా చూస్తుంది, ఆబ్వియస్లీ తన పెళ్ళి కాబట్టి తను చూడాలి. అండ్ సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే మీకు ఒక మంచి ప్రోడక్ట్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రీసెంట్లీ ఆ ప్రోడక్ట్ని చాలా యూజ్ చేస్తున్నాను, నాకైతే చాలా నచ్చింది. అండ్ ప్రెసెంట్ అయితే నేను ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి. హెయిర్ కూడా చాలా ఫ్రీజీగా అండ్ చాలా డ్యామేజ్డ్గా నాకు నచ్చలేదు, లైక్ ఆయిలీగా ఉంది. సో ఎక్కడికైనా వెళ్ళే ముందు మనం మంచిగా ఏదైనా మంచి పని చేసే ముందు మనం మంచిగా రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి. సో అసలు ఆ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి, ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది కూడా మీరు వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. హే గైస్, నేనైతే మీకు ఒక మంచి ప్రోడక్ట్ కోసం చెప్దాం అనుకుంటున్నా. సో నేనైతే రీసెంట్గా ఒక హెయిర్ డ్రైయర్ని యూజ్ చేస్తున్నా, అదే అగారో స్టైల్ ప్రో హెయిర్ డ్రైయర్. దీని మోడల్ వచ్చేసి HG1120 బ్లాక్. సో ఇది ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను, చూడండి. సో ఇది మనకి 3 అటాచ్మెంట్స్తో అయితే వస్తుంది. సో ఇదైతే కాన్సన్ట్రేటర్, ఇదైతే మనకి ప్రతి దాంట్లో ఉంటుంది. అండ్ అలానే కాన్సన్ట్రేటర్ నాజిల్ విత్ కోమ్ కూడా వస్తుంది. అండ్ అలానే డిఫ్యూజర్ కూడా మనకి ఇందులో ఉంటుంది. సో ఇదైతే కర్లీ హెయిర్ వాళ్ళకి అయితే చాలా బెనిఫిట్ అనమాట. సో వాళ్ళ హెయిర్కి అయితే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ హెయిర్ డ్రైయర్లో అయితే మనకి మొత్తంగా 3 బటన్స్ అయితే వస్తుంది. సో ఫస్ట్ వన్ అయితే కూల్ షార్ట్ బటన్, అండ్ సెకండ్ వన్ అయితే స్పీడ్ స్విచ్ టెంపరేచర్, అండ్ థర్డ్ వన్ అయితే మనకి హాట్ అండ్ కోల్డ్కి ఆప్షన్ పెట్టుకున్నట్టు వస్తుంది. అండ్ ఇదైతే మనకి స్పీడ్ అండ్ టెంపరేచర్ కంట్రోల్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి ఇందులోని. అండ్ మనకి ఏమైనా అర్థం కాకపోయినా సరే ఫుల్ మాన్యువల్లో అయితే మనకి అంత మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో దాంట్లో అయితే మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు.
అండ్ అలానే మనకి 2 ఇయర్స్ వారంటీ కార్డ్ కూడా ఉంటుంది. అండ్ దీన్నైతే మెన్ అండ్ ఉమెన్ బోత్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. ఇది ఇద్దరికి యూస్ఫుల్ ఉంటుంది. అండ్ నేను యూజ్ చేసిన డ్రైయర్లో అయితే నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది. ఇదైతే నాకు పర్సనల్లీ చాలా నచ్చింది. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ హెయిర్ డ్రైయర్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. అండ్ మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా ఈజీగా పట్టుకెళ్ళొచ్చు. వీ కెన్ క్యారీ దిస్. అండ్ అలానే ఒకవేళ మన హెయిర్ వాల్యూమ్ తక్కువ ఉంటే ఇది ఎక్కువగా కూడా చూపిస్తుంది. అండ్ ఇది కర్లీ హెయిర్, స్ట్రైట్ హెయిర్ అందరికీ సూట్ అవుతుంది. ఈజీగా బాగుంటుంది కూడా క్యారీ చేసుకోవడం కూడా ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు. నాది స్ట్రైట్ హెయిర్ కాబట్టి అవ్వడం లేదు. ఒకవేళ కర్లీ హెయిర్ వాళ్ళకి అయితే అది ఈజీగా వర్క్ అవుతుంది. సో మన హెయిర్ని జస్ట్ అలా పెట్టేసి యూస్ చేస్తే చాలు. సో వాళ్ళ కర్లీనెస్ అనేది పోదు ఉంటుంది. సో ఇదైతే నాజిల్ బ్రష్ అన్నమాట. సో దీంతో మనం జస్ట్ హెయిర్ని కోమ్ చేసుకుంటూ కూడా హెయిర్ డ్రై చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా నచ్చింది. అంటే మనం మన హెయిర్ని కోమ్ కూడా చేసుకోవచ్చు అండ్ అలానే మన హెయిర్ని డ్రై కూడా చేసుకోవచ్చు. సో మనం క్విక్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే జస్ట్ మనం ఇలా బ్రష్ చేసుకుంటూ హెయిర్ డ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మీరే చూసారు కదా గాయ్స్, నా హెయిర్ ఎంత క్విక్గా అండ్ ఫాస్ట్గా డ్రై అయిపోయిందో. నేనైతే దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. తప్పకుండా వెళ్ళి ప్రోడక్ట్ని పర్చేస్ చేయండి అండ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ గాయ్స్. నేనే అందరికన్నా ముందుగా రెడీ అయిపోయి కిందకి వెళ్ళి వెయిట్ చేస్తున్నాను మమ్మీ వాళ్ళ కోసం. సో వాళ్ళు ఎప్పుడు వస్తే ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు చూద్దామా అని ఒక పెద్ద ఎక్సైట్మెంట్, కంగారు ఏదో ఉంటుంది కదా. సో ఎక్సైట్మెంటే అనుకోండి. ఇంట్లో పెద్దగా నాకేం పనులు చెప్పడం కానీ అంటే ఏదైనా విషయాల్లో దూర్చడం కానీ చేయరు. కానీ అక్క పెళ్ళికి ఫస్ట్ టైం ఇగో ఇది నువ్వే చేయాలి, ఇలా నువ్వే ఉండాలి, ఇలా నీ అంటే ఒక ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నప్పుడు ఆ ఫీల్, ఆ మూమెంట్ చాలా వేరేగా ఉంటుంది. సో నాకు చాలా నచ్చింది. ఇంకా నాకు కూడా అప్పటి నుంచి అనిపించింది చేస్తే ఏదైనా కరెక్ట్గా మంచిగా చేయాలని. ఈ పననే కాదు ఇంకే పనైనా సరే, అంటే మమ్మీ వాళ్ళు చెప్పింది ఇగో ఇలా చెయ్యి అంటే ఇంకే పనైనా సరే కరెక్ట్గా చేయాలి, మంచిగా చేయాలి అని డిసైడ్ అయ్యా. ఇప్పటికే చాలా చూసాము కానీ వాటిలో నాకు అంతగా ఏం నచ్చలేదు కాబట్టి నేను వీడియోస్ తీయలేదు. ఇది బాగుంది, లైక్ పెద్దగా ఉంది. బట్ నాకు అంటే మమ్మీకి నాకు అంటే ఓకే అంత బాగుంది అని అనిపించలేదు. సో చూద్దాంలే అని సైడ్ చేసి ఉంచాము దీన్నైతే. సో ఇంకా చూస్తాం కాబట్టి అన్నీ చూసాక అప్పుడు డిసైడ్ అవుతాము. అంటే మనకి మండపం చూస్తున్నామంటే ఓన్లీ మండపం ఎలా ఉందనే కాదు కదా, లైక్ మనకి రూమ్స్ ఎన్ని ఇస్తున్నారు అండ్ అంటే ఫుడ్ ప్లేస్ లైక్ వెన్యూ ప్లేస్ ఎలా ఉంది అండ్ పార్కింగ్ ఎలా ఇస్తున్నారు అండ్ మండపం ఎంత పెద్దగా ఉంది అంటే లైక్ స్టేజ్ మండపం వేయాలంటే ఎంత ఎంత పెద్దగా ఉంది, సరిపోతుందా లేదా అన్నీ చూసుకోవాలి కదా. సో అన్నీ చూస్తున్నాము, చెక్ చేస్తున్నాము. అండ్ ప్రైస్ కూడా ఆబ్వియస్లీ మనకి సూటబుల్గా మనకి సెట్ అయ్యేలాగా ఉన్నదా లేదో కూడా చూసుకోవాలి కదా. సో అవన్నీ చూస్తున్నాం. సో ఇది కూడా చూసాము అండ్ ఇది కూడా ఓకే బాగుంది. బట్ మేము ఆలోచిస్తున్నాం లైక్ ఏం చేయాలి, ఇండోరా అవుట్డోరా అని ప్లాన్ చేస్తున్నాము. అండ్ దీని స్టేజ్ వచ్చేసి అయితే నాకు మరి అంత పెద్దగా ఏం లేదు, చాలా చిన్నగా ఉంది. అండ్ ఇది టు బి ఆనెస్ట్ నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. అంటే ఆ ప్లేస్ బట్టి చూసుకుంటే కొంచెం ఎక్కువ అనిపించింది. సో ఒకసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ డిసైడ్ చేస్తాము. అండ్ ఇక్కడ రూమ్స్ అయితే బాగున్నాయి. సో బ్రైడ్కి గ్రూమ్కి ఎక్కడైనా సరే ఏ మండపం తీసుకున్నా సరే 2 రూమ్స్ వేస్తారు. సో మనకి ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే మనం ఎక్స్ట్రా పే చేసుకొని ఇంకా ఎక్స్ట్రా రూమ్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ ఇది బాగుంది బట్ ఇది చాలా చిన్నది, లైక్ అంటే చాలా తక్కువ మందికి సరిపోతుంది. మరి తక్కువ మంది కంటే సరిపోదేమో అని ఆలోచిస్తున్నాం మేము కూడా. సో చూడాలి. అండ్ దీనికి స్టేజ్ కూడా లేదు. సో మైనస్ పాయింట్, నాకు అది అసలు నచ్చలేదు. అండ్ వెన్యూ ప్లేస్ అయితే పెద్దగా ఉంది, క్లీన్ అండ్ నీట్ బాగుంది. బట్ నాకు ఈ ఫంక్షన్ హాల్ రూమ్స్ అంత నచ్చలేదు. సో చూద్దాం ఇంకా ఏమైనా ఆప్షన్లో ఉంటే సో ఆ తర్వాత సెలెక్ట్ చేసుకుందాం అని ఆలోచిస్తున్నాం. సో ఇది జస్ట్ మేము వెళ్ళి చూసాము, అంటే చిన్నదే అని చెప్పారు బట్ నార్మల్గా వెళ్ళి చూడడంలో ఏం పోతుందిలే అనేసి జస్ట్ చెక్ చేయడానికి వెళ్ళి చూసాం. లిటరల్లీ నిజంగా చాలా చిన్నది, చూసి షాక్ అయ్యాం. అండ్ చూడడంలో తప్పలేదు కదా, ఏదైనా సరే మనం చెక్ చేసుకొని చూసుకొని బాగా ఆలోచించుకొని తీసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, పెళ్ళి అంటే సో ఆబ్వియస్లీ ఆలోచించి డిసిజన్ అనేది తీసుకోవాలి. అండ్ ఇదైతే మనకి ఓపెన్ ఏరియా వస్తుంది. అండ్ దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్గానే 2 రూమ్స్ ఇస్తారు. బట్ మేబీ ఎక్స్ట్రా రూమ్స్ ఇక్కడ ఉంటుందో లేదో అనేది డౌట్. సో ఇది కూడా ఆలోచించి తీసుకోలేదనేది అంటే సెలెక్ట్ చేయాలా లేదనేది ప్రియాకి చూపించాక సో తను డిసైడ్ చేస్తుంది ఏం చేయాలి అని. ప్రియా అండ్ తేజ బోత్ యాక్చువల్లీ. సో ఇక్కడైతే డాడీ మమ్మీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటి ఎలా, లైక్ మొత్తం ఇంకా ఉంటాయి కదా లైక్ మనకి. డాడీ అయితే రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ లైక్ మొత్తం డీటెయిల్డ్గా అడిగి చూసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకొని అంటే
హడాబిడిలో తీసేసుకున్న తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లం అయితే కష్టం కదా. అందుకే డాడీ ముందుగానే ప్రతి ఒక్కటి తెలుసుకొని అడిగేసి ఆ తర్వాత ఏదైనా బుక్ చేసుకుందాం, సెలెక్ట్ చేసుకుందాం అనే థింకింగ్లోనే థాట్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళే టైంకి అయితే అప్పుడు క్లైమేట్ చాలా బాగుంది. అందుకే ఇక్కడ మనకి స్కై చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. సో మీరు చెప్పండి వీటన్నిటిలోని ఏది బాగుంది అనేది. యాక్చువల్లీ ఇంకా చాలా వెళ్ళాము, బట్ నేను అన్నట్లకి వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే ఉన్న హడావిడి అండ్ నాకు టైం లేదు కాబట్టి దట్టు కొన్ని నచ్చలేదు, అందుకే అవి కూడా వీడియో తీయలేదు. అండ్ కొన్ని అయిపోయాయి, సో అందుకే అవి కూడా ఇంక వీడియో తీయలేదు. అయిపోయిన వాటికి వీడియో తీసుకోవడం ఇంకా ఏం ఉపయోగం అనేసి ఇంకా నేను చాలా ఫంక్షన్ హాల్స్కి వీడియోస్ తీయలేదు. సో ఇంకా చూస్తున్నాము, చూసి డిసైడ్ చేస్తాము ఏం తీసుకోవాలో ఏంటి, ఏది బాగుంది అని. అన్ని వైపుల నుంచి కన్వీనియంట్గా ఉండాలి, బాగుండాలి, పెళ్ళి కూడా బాగా జరగాలి అంటే మనం 1-10 సార్లు ఆలోచించాలి. కొన్ని ఫంక్షన్ హాల్స్ చూసాకైతే నాకు అనిపించింది అక్క వస్తే బాగుండేదేమో, తను చూసి డిసైడ్ చేస్తే బెస్ట్ ఏమో అని అనిపించింది. బట్ వర్క్ చేస్తుంది కాబట్టి కష్టమే తనకి, సో అంతే. చాలామంది అడుగుతున్నారు అక్క కుక్కీ ఎక్కడున్నాడు, కుక్కీ అసలు లేడా, కుక్కీ మీతోనే ఉన్నారా లేరా అని. కుక్కీ మాతోనే ఉన్నాడు. కుక్కీ మా ఇంటి బాస్, మా బంగారం. ఈయనెందుకు మేము ఉంచుకోము చెప్పునన్నా, చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడు. కుక్కీ మాతోనే ఉన్నాడు. బట్ మేము వీడియోస్ ఎక్కువ తీయట్లేదు, అంటే నేను ముందు ఎక్కువ వీడియోస్ చేసేదాన్ని. సో దానివల్ల నాకు వీడికి హెల్త్ ఇష్యూస్ అంటే దిష్టి పెడుతున్నారు మరి సంథింగ్ నాకు తెలీదు, అంత ఐడియా లేదు. బట్ నాకైతే అనిపించింది ఎక్కువ వీడియోస్ తీయడం వల్లే వీడికి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయేమో అని. ఇంకప్పటి నుంచి నేను వీడియోస్ తీయడం తగ్గించేసాను. బట్ వీడు ఇప్పుడు హెల్త్ చాలా బాగుంది అండ్ హీఈస్ హెల్తీ అండ్ మంచిగా ఉన్నాడు. సో ఎస్, ఇప్పుడు కూడా ప్లీజ్ జస్ట్ పెట్టకండి, మాకు తెలుసు కుక్కీ చాలా క్యూట్గా ఉంటాడని. క్యూట్. మేమైతే ఇంటికి వచ్చేసాము. ఐ గెస్ మేము అరౌండ్ 11 అలాగ వెళ్ళినట్టున్నాను. తినలేదు కూడా అప్పటికి ఏమీ, అండ్ తినలేదు. నేను బయట సరే తినేద్దామని అనుకొని వెళ్ళిపోయాము. వెళ్ళి చూస్తూ ఉన్నాం, బాబోయ్ చాలా వరకు మాకు నచ్చినవన్నీ అప్పటికి బుక్ అయిపోయాయి. అండ్ యాక్చువల్లీ లేట్ కదా మనకి, అందరూ బిఫోర్ 6 monthsగానే ఐ గెస్ బుక్ చేసేసుకుంటారు. పెళ్ళంటే మరి చిన్న మాట కాదు కదా, దట్టు ఫిబ్రవరి అంటే చాలా కష్టం. ఎందుకంటే మోస్ట్లీ వెడ్డింగ్స్ ఫెబ్లో ఉంటాయి. అండ్ అలానే చాలా ఫంక్షన్ హాల్స్ నేను వీడియోస్ కూడా తీయలేదు, ఎందుకంటే ఆల్రెడీ బుక్ అయిపోయిన వాటికి మళ్ళీ వీడియోస్ తీసుకొని అందుకనేసి ఇంకా వీడియోస్ తీయలేదు కూడా. యాక్చువల్లీ నాకు తెలిసి ఈరోజు చాలా వరకు మేము చాలా చూసాము, చాలా ఆలస్యం. ఎందుకంటే అందులో ఒకటి నేను సరిగ్గా అసలు తినలేదు. ఇంటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు తినేసి అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇంక తినకుండా ఇంకా నేను వీడియో అయితే తీయలేను కూడా, నాకు కొంచెం కావాలి కదా, ఎనర్జీ కావాలి. సోలే సో ప్లీజ్ ఇగ్నోర్ దిస్. అండ్ మేమైతే వాటిలో చూసి కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో మళ్ళీ అందులో ఒకటి ఫైనలైజ్ చేసుకుంటాము. మమ్మీ వాళ్ళందరూ మమ్మీ నేను వెళ్ళాం కాబట్టి ప్రియ వచ్చాక ఒకసారి చూపించి డాడీ వాళ్ళందరూ కొంచెం మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకొని ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇంకా ఫటాఫట్గా నాకు తెలిసి అడ్వాన్స్ ఇచ్చేయాలి. ఎందుకంటే మన దగ్గర టైం లేదు, వీఆర్ రన్నింగ్ అవుట్. అండ్ నేను దానికోసం మేము ఏం సెలెక్ట్ చేసాం అనేది అయితే నేను మళ్ళీ వీడియోలో వేరేగా అది బ్లాగ్ చేస్తాం నేను ప్రియ కలిసి చేస్తాం అది. సో మీరు కమెంట్స్లో చెప్పండి దానికోసం మళ్ళీ ఒక వీడియో చేయాలా లేదని. ఆబ్వియస్లీ చేస్తాము, మీరు చేయమనే చెప్తారు. అండ్ సో అంతే. సో ఇంక ఇప్పటి నుంచి పెళ్లి సందడి, పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి మావి. అండ్ అలానే ఇంకేంటంటే ఇంకా మళ్ళీ ప్రియాది నాకు తెలిసి పసుపు ముహూర్తం కూడా ఉంటుంది త్వరలోనే. ఆ డేట్స్ కూడా, అది కూడా మళ్ళీ మేము షాపింగ్ అవన్నీ ఉంటాయి, షాపింగ్ చేయాలి కదా. తర్వాత మళ్ళీ ఇంకా లైక్ బిఫోర్గా మేము ఏమనుకుంటాం, ఫస్ట్ మేము మా షాపింగ్ చేసి ఆ తర్వాత ప్రియా, ఎందుకంటే ప్రియాది పసుపు ముహూర్తం తర్వాత నుంచి చెయ్యాలి. మేము బిఫోర్గా చేసుకోవచ్చు అంతే కదా మమ్మీ చేస్తున్నారు. సో ఎస్. అండ్ అలానే మీకు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ comment, share and subscribe to our YouTube channel. And alane take care, love you, bye bye.